హాయ్ ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే హై పాయింట్స్ ఇవ్వడం కూడా మర్చిపోకండి. నా తోడు ఉంటావా పార్ట్ 8. అక్క టిఫిన్ బాగా చేసిందిరా, ఎలా చేసిందా అని అడుగుతున్నా. ఆర్ యు మ్యాడ్ జీవా? వియర్డ్ ఎక్స్ప్రెషన్తో అడుగుతాడు ఇషాన్. ఇంట్లో టాపిక్స్ మాట్లాడుకుంటున్నాం ఇషాన్, ఎలానో నీకు అనవసరం కదా, అందుకే దిస్ గుసగుసలు. నాకెందుకులే అనుకుంటూ సైలెంట్గా టిఫిన్ తినడంలో పడతాడు అతను. మేము స్టార్ట్ అయిన వెంటనే పెళ్ళిళ్ళ బ్రోకర్ కాల్ చేయవదిన, కొన్ని పనులు ఎంత లేట్ అయితే అంత ప్రమాదం. సరే జీవా. ఇద్దరూ తినడం కంప్లీట్ అవడంతో నిద్ర కళ్ళతో వచ్చేసిన కూతుర్ని గుండెలకి పొదుముకున్నాడు ఇషాన్. మిచ్చు డాడీ. పెదవుల్ని నెలవంకలా మార్చి కడవ కళ్ళతో ఏడవటానికి రెడీగా ఉంటుంది అంజు. జస్ట్ 2 days బేబీ, డోంట్ క్రై. లవ్ యూ డాడీ. లవ్ యూ ఇన్ఫినిటీ. ఏడవకుండా గుడ్ గర్ల్లా ఉండాలి, ఓకేనా? ఓకే డాడీ అని ఆమె ప్రేమ మొత్తం తెలిసేలా ఇషాన్ ఫేస్ నిండా స్వీట్ కిస్సెస్ ఇచ్చి దూరం జరుగుతుంది అంజలి. కూతురు ముద్దులకి పరవశించిపోతూ గట్టిగా హత్తుకుని, వదినా బేబీ జాగ్రత్త, అసలు ఏడిపించుకో అని కారు స్టార్ట్ అయ్యే వరకు జాగ్రత్తలు చెప్పాడు. బాబాయ్ అని దిగులుగా శ్రీధర్ని ఖర్చుకోవడంతో ఈ 2 days ఫుల్గా ఎంజాయ్ చేద్దాం బేబీ, నో స్కూల్, ఓకే? మరుక్షణం ఆమె కళ్ళు నక్షత్రాల్లో మెరవడంతో డన్ బాబాయ్ అని చీక్కేసి ఇచ్చింది. అంజు చిన్నప్పుడు తెలియలేదు కానీ ఆమె అల్లరి ముద్దు ముద్దు మాటలు పిన్ని బాబాయ్ అంటున్నప్పుడు ఇద్దరికీ మనసులో చిన్నగా పెయిన్ వస్తుంటే మనిషిలా మారిన తమ్ముడిని చూసి ఆ బాధను మర్చిపోతున్నారు ఇద్దరు. శ్రీ ఆఫీస్కి వెళ్ళరా? నో, 2 days ఓన్లీ యూ అండ్ మీ విత్ అవర్ బేబీ. రెడీ అవ్వ శరణ్య, బ్రేక్ఫాస్ట్ బయట చేద్దాం. ఓకే శ్రీ, కమ్ బేబీ, ఫ్రెష్ అవుదాం అని రూమ్కి వెళ్తారు. సంపత్ గారు ఇంట్లో ఉండేది తక్కువ, అవుట్ ఆఫ్ సిటీ ఎక్కువ కాబట్టి 2 days వర్కర్స్ని హ్యాండిల్ చేయమని అండ్ ఇంపార్టెంట్ వర్క్ లేకపోతే కాల్స్తో డిస్టర్బ్ చేయొద్దని పిఏకి వార్నింగ్ ఇచ్చి వేరే రూమ్కి వెళ్తాడు శ్రీధర్. ప్రాపర్ డ్రైవింగ్ ఎప్పుడు నేర్చుకుంటావే? దేవికి కీ ఇవ్వకుండా బైక్ స్టార్ట్ చేస్తుంది చందు. టర్నింగ్స్ దగ్గర భయం చందు, అసలు ఈ టర్నింగ్స్ ఎందుకు ఉంటుందో. రోడ్ ఎలా ఉన్నా హ్యాండిల్ చేసే వాళ్ళల్లో ఉంటుంది పాప. నీకు మా అన్న నేర్పించాడు, నాకు అలా నేర్పించేవాడు ఎవరు లేరే, ఎప్పుడు వస్తాడో ఏంటో. తాడిసారి మంచోడే కదే, ఆలోచించి ఒకసారి. ఛీ, వాడికి బాడీ లేదు, షహీ బేబీలా కనిపించే లుక్స్ కూడా లేవు. ఐ డోంట్ లైక్ హిమ్. నీ పిచ్చి కానీ అలాంటి బాడీ నార్మల్ పీపుల్స్లో ఎందుకు ఉంటుంది? నాకు ఎలాంటి వాడిని పంపించాలో ఆ కన్నయ్యకి తెలుసు. టైం వచ్చినప్పుడు బ్లాక్ బెంజ్ కార్లో ఎంట్రీ ఇస్తాడు, అలా నా చేయందుకుంటాడు. అప్పటి వరకు వాట్సాప్లో సింగిల్ కింగ్ స్టేటస్లో తప్పవే. ఫస్ట్ హాస్టల్కి వెళ్దాం దేవ్, క్లోత్స్ తీసుకోవాలి. ఉన్న 2 రోజుల గురించి అంత దూరం పోవాలా? నా దగ్గర నీ డ్రెస్ ఉంది, రేపు అడ్జస్ట్ అవ్వు. ఈరోజు వేసుకున్న దూతికారు వేసుకుని ఎల్లుండి వేసుకో. కోపంగా దేవుని ఒడుతుని ముట్టి, కొంచెం సేపు మూసుకో, డ్రైవ్ చేసేది నేనైతే నీకేంటే నొప్పి అని దేవుని నోరు మూయించి డ్రెస్సెస్ తీసుకుని ఇంటికి స్టార్ట్ అవుతారు ఇద్దరు. మా ఓడి లేక ఏదోలా ఉంది, అర్జెంటుగా నా ఫీలింగ్ తెలిసేలా బ్రదర్స్ రీల్స్ సెండ్ చేయాలి. ఇగో నువ్వు లవర్స్ రీల్స్ పంపుకోచిందు అని సోఫాలో వాలుతూ అంటుంది దేవ్. అలాంటి వింతలు నేనేం చేయను. ఇలాంటి ముద్దపప్పుని ఎలిమినేట్ చేసేయండి నాగార్జున గారు అర్జెంటుగా. రీల్స్ ఎందుకున్నాయి? వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత. ఏ కాలంలో ఉన్నావే పిచ్చి మొక్కమా? నువ్వున్న కాలంలోనే. ఫ్రెష్ అయ్యి వస్తా అని రూమ్కి వెళ్తుంది చందు. దేవ్ బ్యాగ్ని సోఫాలో పడేస్తూ కిచెన్లోకి వెళ్ళి ఐ లవ్ యూ మమ్మీ అని హగ్ చేసుకుంటుంది. ఏం కావాలి పాప? అమ్మ, నైట్కి ఫుడ్ ఆర్డర్ చేస్తాను అందరికీ, నువ్వెందుకు వంటిట్లో చెమట్లు చిందించడం? ఏం అవసరం లేదు, కావాలంటే నువ్వు చందు ఆర్డర్ పెట్టుకోండి. సరేలే, ఈసారికి నీ మాట విని మేమిద్దరం ఆర్డర్ చేసుకుంటామని నెమ్మదిగా జారుకుంటుంది అక్కడి నుండి. చంద్రుడు బాయ్ చెప్పి సూర్యుడు హాయ్ చెప్పడంతో రెడీ అయ్యి కాలేజ్కి స్టార్ట్ అవుతారు ఇద్దరు. ఆన్ ద వేలో జనం మూగి ఉండటంతో చందు యాక్సిడెంట్ అయినట్టుంది, బైక్ ఆపని కంగారుగా దిగేస్తుంది దేవ్. ఫ్రెండ్ వ్యక్తిత్వం గురించి తెలియడం వల్ల దేవుని సైలెంట్గా ఫాలో అవడంతో
ఫుట్పాత్ మీద వదిలేసిన ముసలమ్మని చెక్ చేస్తూ ఉంటుంది. ఏమైంది చందు? ఈవిడికి ఫుల్గా ఫీవర్ ఉంది, ఫిట్స్ అటాక్ అయ్యాయి, త్వరగా హాస్పిటల్లో జాయిన్ చేయాలి, ఆటో తీసుకురా. మేడం ఒక 10 minutes లైవ్ పెట్టాను అని ఆమెను కదపకుండా ఉంచండి అని ముందుకు వస్తాడు ఒకడు. వాట్, లైవ్ పెట్టావా? 1 hour ముందు ఎవరో ఒక అతను వదిలేసిపోయాడు. ఎటుపోతోంది సమాజం, కన్న తల్లిని నడి రోడ్డుపై వదిలేసిన కసాయి కొడుకు అనే దానిపై లైవ్ పెట్టా మేడం. ఆ మరుక్షణం తన బలం మొత్తం ఉపయోగించి వాడి చెంపపై కొట్టి ఫోన్ని ముక్కలు చేస్తుంది దేవ్. హౌ డేర్ యూ, నా ఫోన్ని బ్రేక్ చేస్తావా? మీదకొస్తున్న వాడి చెంపపై మరొకటి పీకి, ఇంకో 60 ఏళ్ళ తర్వాత సేమ్ సిచ్యువేషన్ నీకు రాకుండా చూసుకో బాస్టర్డ్. చనిపోయే స్టేజ్లో ఉంటే అంబులెన్స్కి కాల్ చేయకుండా లైవ్ పెట్టుకుంటావా? నీ లైఫ్ని కూడా లైవ్లో పెడితే ఆ పెయిన్ ఏంటో తెలుస్తుందని కోపంగా అరిచింది. చందు ఆమెని కంట్రోల్ చేస్తూ, దేవు ప్లీజ్ కామ్ డౌన్, ఆటో తీసుకొచ్చాను, పద వెళ్దాం. ఇద్దరు ఆ ముసలావిడని ఆటోలో కూర్చోబెట్టి దేవు సపోర్ట్గా కూర్చోవడంతో చందు బైక్లో ఫాలో అవుతుంది. సీసీ క్యామ్స్ నుండి తన రాకను చూసిన సురేంద్ర పరుగున ఆమెకు ఎదురుగా వచ్చి వాట్ హ్యాపెండ్ అని కంగారుగా అడుగుతాడు. సార్, హై ఫీవర్లో ఫిట్స్ అటాక్ అయ్యాయి. డోంట్ వరీ దేవకి, ఐ విల్ ట్రీట్ హెర్ అని ఎమర్జెన్సీ రూమ్కి వెళ్తాడు సురేంద్ర. మన డీన్ చాలా మంచివారే, పేషెంట్స్ గురించి ఎంత కేర్ తీసుకుంటారో. అవును చందు, ఇలాంటి వాళ్ళు ఉంటే పేదవాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. కాసేపటికి సురేంద్ర బయటకు రావడంతో ఎలా ఉంది సార్ ఆవిడికి అని కంగారుగా అడిగింది. మిస్ దేవకి, ఛాంబర్లో కూర్చుని మాట్లాడుకుందాం రండి. తప్పక ఇద్దరు అతన్ని ఫాలో అవడంతో సన్నీ జ్యూస్ అని ఆర్డర్ వేస్తాడు సురేంద్ర. ఆ మరుక్షణం 3 గ్లాసెస్ ప్రత్యక్షం అవడంతో చందుదేవ్ ఒకరినొకరు చూసుకోవడంతో ఇబ్బంది పడకండి, హ్యావ్ ఇట్ అన్నాడు. థ్యాంక్ యూ సార్. ఆమె హెల్త్ ఇప్పుడు ఓకే దేవకి, క్యూర్ అయ్యేంత వరకు ఫుల్ ట్రీట్మెంట్ జరుగుతుంది. ఆ తర్వాత మంచి ఓల్డేజ్ హోమ్లో నేనే జాయిన్ చేస్తాను, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ సార్, మీలాంటి మంచి వాళ్ళు ఉండాలి అని షేక్ హ్యాండ్ ఇస్తుంది అతనికి. ఆ మాత్రానికే మురిసిపోవడంతో బాయ్ సార్ అని చెప్పి బయటకు వచ్చేస్తారు ఇద్దరు. ఆమె తాకిన చేతిని చూసుకుని ముద్దు పెట్టుకుంటూ సంతోషంతో చైర్లో వెనక్కి వాళ్తాడు సురేంద్ర. రూమ్కి షిఫ్ట్ చేసిన పెద్దావిడిని చూసి క్యాంటీన్లో సెటిల్ అవుతారు ఇద్దరు. పాపం కదా చందు, కన్న పేరెంట్స్ని అనాథలుగా వదిలేయడానికి మనసు ఎలా వస్తుంది బ్లడీ బాస్టర్స్కి. ఒక్క క్షణం భయం వేసింది నీ కోపం చూసి. డోంట్ నో చందు, 1 hour నుండి లైవ్లో డిబేట్ పెట్టాడంట. చూస్తుండు, వాడి లైఫ్ని కూడా డిబేట్ పెట్టే రోజు వస్తుంది. లివ్ ఇట్ దేవ్, ఆ టాపిక్ వదిలే అని డిస్టర్బ్గా ఉన్న మనసుతో చైర్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటుంది దేవ్. ఆ కళ్ళ మాటన అందంగా నవ్వుతున్న అంజు ఫేస్ కనిపించడంతో ఆటోమేటిక్గా ఆమె పెదవులు విచ్చుకుంటే, ఎలా ఉన్నావు అంజు బేబీ, ఆడుకుంటున్నావా మీ డాడీతో? మళ్ళీ మనం మీట్ అవుతామా? నీ ముద్దు మాటలు, నీ క్యూట్నెస్ నన్ను అట్రాక్ట్ చేసే బంగారం. ఈసారి మీట్ అయితే బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోదామని చిన్నగా నవ్వుకుంటుంది. తనలో తానే నవ్వుకుంటున్న దేవుని చూస్తూ ఇప్పటి వరకు వాడెవరినో పట్టుకుని ఏకేసింది, ఇప్పుడేంటి ఇలా నవ్వుకుంటుందని పిచ్చి చూపు చూస్తోంది చందు. ఏమైంది, ఎందుకలా నవ్వుకుంటున్నావు? మొన్న టెంపుల్లో ఒక పాప పరిచయం అయింది చందు, టూ క్యూట్ ఉంది తెలుసా? అవునా, ఎవరా పాప? తెలియదే, బట్ మదర్ లేదంట, తన పిన్నితో వచ్చింది టెంపుల్కి. ఓహ్, 10 క్లాస్కి టైం అయింది, సెమిస్టర్స్ బాగా ప్రిపేర్ అవ్వవే, నీ అల్లరి పక్కన పెట్టి జాగ్రత్తగా చదువు. సరే వదినమ్మ, తమరి ఆజ్ఞ శిరస వహిస్తాను. పాగల్ అని నవ్వుకొని ఇద్దరు క్లాస్కి వెళ్తారు. హోటల్ రూమ్కి వెళ్ళి నిశాంత్, జీవా ఒకరి తర్వాత ఒకరు ఫ్రెష్ అయ్యి బాల్కనీ నుండి సిటీని చూస్తుంటారు మౌనంగా. మ్యారేజ్కి ఓకే అన్నావా ఇషాన్? డోంట్ నోరా, ఆ టైంలో ఎందుకలా చెప్పాను. అంజు గురించి ఆలోచించవు కాబట్టి ఓకే అన్నావురా. ఐ కాంట్ ఇమాజిన్ జీవా, నా గీతు ప్లేస్లో వేరొక అమ్మాయిని. అసహనంగా పిడికిలి బిగిస్తూ రైలింగ్ తీసి తన చేతిని కొట్టుకున్నాడు. రేయ్, పిచ్చిగా బిహేవ్ చేయకు,
స్కిన్ కట్ అయ్యి బ్లీడ్ అవుతున్న చేతిని పట్టుకుని రూమ్కి తీసుకొచ్చి ఫస్ట్ ఎయిడ్ చేస్తాడు జీవ. అంజు బర్త్డే రోజు తన మమ్మీని అడిగితే ఏం ఆన్సర్ ఇస్తావు? రియాలిటీ చూపిస్తాను, ఈ లైఫ్కి తను నేను మాత్రమే అని. అతని మాటలలో సీరియస్నెస్కి జీవ ఆలోచనలో పడుతూ వెంటనే శరణ్య కాల్ చేయాలని ఫ్యామిలీతో కాల్ మాట్లాడి వస్తానని బయటకు వచ్చి ఆమెకి కాల్ చేశాడు. జీవ చెప్పరా అక్క, వాడు పెళ్ళికి ఓకే చెప్పాడన్నావు, బట్ వాడికి ఇష్టం లేదు అసలు. ఇషాన్ అలానే అంటాడు జీవ, బట్ మనమే అంజుని అస్త్రంగా ఉపయోగించి పెళ్లి చేసేయాలి. వాడు మరింత క్రూయల్గా మారిపోతాడు. ఆ భగవంతుడిపై భారం వేసి అమ్మాయిని చూద్దాం, మొత్తం ఆయనే చూసుకుంటాడు జీవ, డోంట్ వర్రీ. సరే అక్క, కాల్ యూ లేటర్. జీవ కాల్ కట్ అయిన వెంటనే పెళ్ళిళ్ళ బ్రోకర్ నుండి కాల్ రావడంతో ఆనందంగా లిఫ్ట్ చేస్తుంది శరణ్య. అమ్మ, మీ కుటుంబానికి అన్ని విధాలా తగిన అమ్మాయిని చూశాను, ఒకసారి వచ్చి చూసుకుంటే బాగుంటుంది. ఇంకో గంటలో వస్తున్నాను నేను. ఏదైనా కాఫీ షాప్లో మీట్ అరేంజ్ చేయండి, ఓన్లీ అమ్మాయితో మాత్రమే మాట్లాడాలి. శరణ్య మాటలకి పిచ్చిగా బుర్రగొక్కుని సరే అమ్మా, నేను మళ్ళీ కాల్ చేస్తాను అన్నారు. పెళ్లి కొడుకు మీట్ అవ్వాలి కానీ వాళ్ళ వదిన గారు మీట్ అవ్వడం ఏంటని పెళ్లి కూతురు తల్లిదండ్రి తర్జన భర్జనలు పడి ఫైనల్గా వాళ్ళ ఆస్తి గుర్తొచ్చి కూతుర్ని రెడీ చేసి కాఫీ షాప్కి పంపించారు. హలో, ఐఎమ్ శరణ్య. నమస్తే అండి, ఐఎమ్ కాజల్. ఐఎమ్ అంజలి. జ్యూస్ సిప్ చేస్తూ యాటిట్యూడ్గా అంటుంది అంజు పాప. హలో క్యూటీ, మీ పాప చాలా అందంగా ఉందండి. నా పాప కాదు, నువ్వు మా ఇంటి కోడలైతే ఈ పాప నీకు కూతురు అవుతుంది. వాట్ డూ యూ మీన్? పిచ్చి ఎక్స్ప్రెషన్తో అడుగుతుంది కాజల్. ఎస్, మా మరిది కూతురు తను. కాజల్ కోపంగా చూస్తూ, నాకు కిడ్స్ అంటే ఇష్టం లేదు, నా హబ్బీతో నేను టైం స్పెండ్ చేయాలి, అంతేకాని బేబీ నీడ్స్ కావాలంటే కేర్ టేకర్ని పెట్టుకోండి. కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చే కూతురు నాకు అవసరం లేదు, విసుగ్గా చెప్పి తన కాఫీకి బిల్ పే చేసి వెళ్ళిపోతుంది ఆమె. షో, స్టార్టింగ్లోనే పోయిందని నిట్టూర్పు విడుస్తుంది శరణ్య. పిన్ని, హూ ఇస్ షీ? నా ఫ్రెండ్ బేబీ. పిన్ని నా ఫ్రెండ్ అని స్కూటీపై వెళ్తున్న దేవుని గ్లాస్ వాల్ నుండి చూసి పరుగున బయటకు వచ్చి ఫ్రెండ్ అని అరుస్తుంది. ఆ పిలుపుకి దేవ్ వెనక్కి తిరగడంతో ఫ్రెండ్ అని పరిగెడుతుంది సంతోషంగా. చందు స్టాప్. బైక్ స్లో చేస్తుంటే కంగారుగా దిగేసి అంజుకి ఎదురెళ్ళి బేబీ డోంట్ రన్ అని ఆమెని గుండెలకి హత్తుకుంటుంది భయంతో. ఫ్రెండ్, మిస్ యూ సో మచ్. బేబీ, రోడ్డుపై అలా రన్ చేయకూడదు, చూడు ఎంత ట్రాఫిక్ ఉందో అంటుంది లాలనగా. ఓకే ఫ్రెండ్. పిన్ని, తిను టెంపుల్ ఫ్రెండ్ అని ఆనందంగా అంటుంది. హాయ్ దేవ్. హాయ్ అండి. కమ్, కాఫీ తాగుతూ మాట్లాడుకోవచ్చు. చందు బైక్ పార్క్ చేసి రావే అని అంజు చేతిని పట్టుకుని లోపలికి వెళ్తుంది దేవ్. మిస్ అయ్యాను ఫ్రెండ్, నీతో రోజు ఆడుకోవాలనిపిస్తుంది. ఆమె ఫేస్లో కనిపిస్తున్న ఆనందానికి మైమర్చిపోయి నుదుటిని ముద్దు పెడుతూ, మేడం ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ అడ్రస్ చెప్తారా, ఫ్రీ ఉన్నప్పుడు బేబీ గురించి వస్తానని ఇబ్బందిగా అడుగుతుంది. వాట్ నెక్స్ట్?